అండి శ్రీలంక ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ అయ్యాం వచ్చేసాం. వెళ్దాం, లగేజ్కి వెళ్దాం. బ్రేక్ఫాస్ట్కి వచ్చామండి. చూడండి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో. నాన్ వెజ్ చికెన్ నుంచి బీఫ్, పోర్క్, ఫిష్ ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నమాట. అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసి అలా వదిలేస్తున్నాం. ఏం చేయాలి, అసలు తిన్నాం కదా మనం, బట్ ఏదో టేస్ట్ చేయాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. చూస్తారు కదా, బీచ్ రిసార్ట్ అంటారు దీన్ని. మెరీనా బీచ్ రిసార్ట్. ఇది సూపర్గా ఉంది వ్యూ, కరెక్ట్గా బీచ్ ఒడ్డునే. చూడండి బీచ్ అది, హోటల్ ఇది, రెస్టారెంట్ కూడా కిందే సెకండ్ ఫ్లోర్లో ఇచ్చాడు. హోటల్ షాపింగ్ మాల్, హోటల్ వాడే మాల్ ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. మార్నింగ్ 10 o'clock, చాలా ఫ్రీగా ఉంది. ఇది ఇక్కడ నుంచి సిట్టింగ్ 11:45 ఫ్లైట్ అంటున్నారు. ఎనీవే గుడ్ జర్నీ. మాకైతే మాత్రం సూపర్. డొమెస్టిక్ పక్కనే ఇచ్చేసాడు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా. బాగుందమ్మా, వెరీ నైస్. వెళ్తున్నాం. ఫ్లైట్ ఎక్కేసాం. ఫ్లైట్ లోపల నుంచి ఫ్లైట్ లో కూర్చున్నాం. చూసారా, ఇప్పుడే మూవింగ్. రన్వే ఎక్కేసాం. అదిగో ఎయిర్పోర్ట్ చూస్తారు కదా, అక్కడెక్కడో లాంగ్ కనిపిస్తుంది. ల్యాండింగ్ అండి శ్రీలంక ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ అయ్యాం వచ్చేసాం. వెళ్దాం, లగేజ్కి వెళ్దాం. సో ఆన్ అరైవల్ వీసా, సో వచ్చిన తర్వాత ఇక్కడ వీసా ఇస్తారనమాట శ్రీలంక. బయటకు వచ్చేస్తాం. కారు గురించి వెయిటింగ్. అదిరిపోయింది సముద్రం, అదిరింది. ఇండియన్ ఓషన్. ఇది నుంచి ఎంటర్ అయితే ఇది బాత్రూమ్, షవర్ రూమ్ ఇచ్చాడు సపరేట్గా. టీ మిక్సర్, ఎవ్రీథింగ్. టీవీ. హోటల్ రూమ్కి వచ్చేసాం. బెడ్ అంటే ఇది కటన్ కూడా వేసేయచ్చు మనం. ఇది కటన్ వేసేస్తాం. ఇది బాత కనిపించేటట్టు హోటల్ రూమ్. ఇదంతా సోఫా సెట్, సెట్, ఒక స్టడీ టేబుల్ లాగా ఒకటి ఇచ్చాడు. ప్రతిదానికి ఒక మిర్రర్ ఇచ్చుకుంటూ వచ్చాడు. యాక్చువల్గా చూసారు కదా బీచ్ వ్యూ కనిపిస్తుంది. బీచ్ రూమ్స్ అన్నీ కూడా ఇలా బీచ్ వ్యూతో ఉండేవి ఇచ్చాడు. కన్స్ట్రక్షన్స్ చూడండి, చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇక్కడ కింద ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎలాగైతే శ్రీలంక వచ్చేసాం. అంటే ఇది తమిళ్, కన్నడ అని మిక్స్ చేసిన లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్, ఆ లెటర్స్ ఒక రకంగా తెలుగు కూడా ఉంది కొంచెం. శ్రీలంకన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే చాలా కష్టం. బట్ నాకు వచ్చి చదివి టవర్ హాల్ పని చదివి ఎలా చదివా? పక్క ఇంగ్లీష్ లో వద్దారా? సంపత్ బ్యాంక్. సూపర్. శ్రీలంక
ఔటర్ రింగ్ రోడ్, శ్రీలంక మొరెల్లా ఫోర్ట్ అంట. రోడ్స్ అయితే చాలా తిరిగిపోయాయి. శ్రీలంక ఇప్పుడు మన దగ్గర భయ సేమ్ మన ఇది బ్రిడ్జ్ ఉంది కదా, సేమ్ అక్కడే ఇన్నర్ విట్పాల్ పక్కన మన పక్కన ఉంది కేబుల్ బ్రిడ్జ్. బ్రిడ్జ్. కానీ వీళ్ళ కేబుల్ కొంచెం లావుగా ఉన్నాయి, మన కేబుల్ సన్నకుంటాయి కొంచెం. మార్గదర్శకురాలిగా మా రవలకు కూర్చున్న ముందు అక్కడ సాయి చెప్పండి. హలో మిస్టర్. హలో భయ్యా, వాట్ మిస్టర్? ఎంత బాగుంది కదా మనం శ్రీలంకలో లంక కారు ప్రయాణం. లంకాసురుడు ఇక్కడ దేవుడు. అవునా? ఇక్కడ దేవుడు రావణాసురుడేగా. అవునా మరి మొత్తం డ్యూటీ ఫ్రీ షాప్. బ్రేక్ఫాస్ట్ వచ్చామండి, చూడండి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో. నాన్ వెజ్ చికెన్ నుంచి బీఫ్, పోర్క్, ఫిష్ ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నమాట. అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసి అలా వదిలేస్తున్నాం. ఏం చేయాలి, తిన్నాం కదా మనం, బట్ ఏదో టేస్ట్ చేయాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. అందరం ఫుడ్ కొట్టేస్తున్నాం ఫుల్గా. రెస్టారెంట్ చూస్తారు కదా ఎలా ఉందో, బఫే మొత్తం టోటల్గా సీ ఒడ్డునే. చాలా మంచి వ్యూ. హోటలే సీ ఒడ్డునే కట్టారు. ఇది చాలా చాలా బాగుంది, అద్భుతంగా. టాప్ ఫ్లోర్ లోనే గార్డెన్ లాగా ఇచ్చాడు, మినీ గార్డెన్ లాగా. ఫుడ్ సర్వీసెస్ మొత్తం ఉంటాయి ఇక్కడ, చేసే పెట్టారు కదా. బెవరేజెస్, ఎవ్రీథింగ్, డ్రింక్స్ కూడా చూసారు కదా. లాస్ట్ కౌంటర్ అది ఇక్కడ చూసారా, గార్డెన్ బార్. ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీసెస్ ఓన్లీ ఫర్ ఇన్ హౌస్ గెస్టెస్ అన్నమాట. ఇన్ హౌస్ అంటే లోపల మనం రూమ్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఇది. అవుటర్స్కి నాట్ అలౌ. ఇది పార్క్ లాగా, స్మాల్ మినీ పార్క్ లాగా. సముద్రం స్విమ్మింగ్ పూల్తో. చూసారు కదా, బీచ్ రిసార్ట్ అంటారు దీన్ని, మెరీనా బీచ్ రిసార్ట్. ఇది సూపర్గా ఉంది వ్యూ, కరెక్ట్గా బీచ్ ఒడ్డునే. చూడండి బీచ్ అది, హోటల్ ఇది, రెస్టారెంట్ కూడా కిందే సెకండ్ ఫ్లోర్లో ఇచ్చాడు. టాప్ ఫ్లోర్లో వచ్చినట్టుగా చూస్తారు, ఇక్కడ బీచ్లో ఇచ్చినట్టుగా చైర్స్ కూడా ఇచ్చేసారు. స్విమ్మింగ్ చేసుకొచ్చి ఇక్కడ బీచ్ చూసుకుంటూ కూర్చునే. చూడండి ఇక్కడ చైర్స్ అని ఎలా 2 వెర్సెస్ పెట్టారు కదా. ఎవ్రీథింగ్ భలే, చాలా చాలా బాగుంది. అంటే అక్కడే వచ్చున్నా నేను విషయం చెప్పాలమ్మా మీకు. ఇది ఉన్న కంట్రీస్లో వన్ ఆఫ్ ది పూర్ కంట్రీ అంటారు ఇది, బట్ ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది. చాలా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. మొత్తం కూడా ఒక విజిటింగ్ ప్లేస్ కింద చేసి డెవలప్మెంట్. 1 రూపీ 3 రూపీస్ 60 పైసా వస్తుంది మనకి. అంటే 100 రూపీస్ మనం ఇచ్చామంటే 360 రూపీస్ వస్తాయి మనకి. అంత వాల్యూ తక్కువ అనమాట ఇక్కడ మనీకి.
బట్ కరోనా నుంచే ఇంకా తగ్గిందంట. బట్ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ బాగుంటుంది. కన్స్ట్రక్షన్స్ కొత్త వస్తున్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ కంట్రీ శ్రీలంక తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు, చుట్టూతా సముద్రమే ఉంటుంది. చిన్న కంట్రీ అమ్మ, చాలా చాలా చిన్న కంట్రీ. చుట్టూతా వచ్చేసి ఇక సముద్రం. బట్ ఎప్పటికీ ఇది ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదు, కానీ వాటర్ ఫ్లోటింగ్ అయితే వస్తుంటుంది పోతుంటుంది. కానీ ఎక్కువ సైక్లోన్ ఎఫెక్ట్ లాంటి అయితే మాత్రం దీనికి రాలా, నాకు తెలిసినంతవరకు. వస్తే ఆగదమ్మా, చాలా చిన్న కంట్రీ, తెలుసు కదా మీకు. ఇండియా మ్యాప్లో లాస్ట్లో ఉంటుంది, చాలా కిందకి చిన్నది. ఇండియా అనేది చాలా పెద్దది, బట్ మంచి డెవలప్ అవుతుంది. చాలా ఈజీనమ్మా. ఇప్పుడు మనకి ఢిల్లీకి బాంబేకి ఎలాగో టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ సేమ్ అదే ప్రైస్, కాకపోతే ఒక ఫారిన్ కంట్రీ అయింది. అది ప్రైజెస్ వచ్చేసి ఢిల్లీ బాంబేకి ఉన్నట్టుగానే ఉన్నాయి ఫ్లైట్ టికెట్స్. మొత్తం ఎవరైనా రావచ్చు అమ్మ, పాస్పోర్ట్లు ఉన్నవాళ్ళు. ఎనీవే, ఇంకా ఇక్కడ ఉన్న విశేషాలన్నీ కూడా అన్నీ చూపిస్తుంటారు. ఒక్కొక్కటి చూసి ఎంజాయ్ చేయండి. హోటల్ షాపింగ్ మాల్, హోటల్ వాళ్ళదే మాల్ ఉంది. ఇది మేము స్టే చేసిన హోటల్. విక్టోరియా పార్క్. ఇది శ్రీలంకన్ ఎయిర్పోర్ట్. శ్రీలంకన్ లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయి ఇక్కడ. శ్రీలంకన్ లాంగ్వేజ్, తమిళ్ లాంగ్వేజ్ ఉంది, ఇంగ్లీష్. శ్రీలంకన్ ఎయిర్పోర్ట్కి రిటర్న్లో ఉన్నాం. చూడండి ఎయిర్పోర్ట్ చూడండి ఎలా ఉన్నాం. ఇది శ్రీలంకన్ ఎయిర్పోర్ట్ అంటే ఆహా ఊహా అంటే ఏముండదు, ఇది ఓల్డ్ ఎయిర్పోర్టే. బట్ ఓకే, అప్పట్లో ఎప్పుడో ఫస్ట్లో బిగినింగ్లో కట్టిన ఎయిర్పోర్ట్ అనమాట. ఇమిగ్రేషన్ డిపార్చర్ గేట్స్ ఇవి. మణికొండ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ షాప్స్ అన్నీ చాలా చాలా బాగుంటుంది. ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయాం, ఫ్లైట్ ఎక్కుతున్నాం. బోయింగ్ ఫ్లైట్ శ్రీలంక నుంచి బ్యాక్ టు హైదరాబాద్. ఫ్లైట్లోకి వచ్చేసాం. మా శైలు, మా రవళి, ఇట్స్ మే.
ల్యాండింగ్ అవుతున్నాం. ల్యాండింగ్ హౌస్లోనే చూసారుగా. వచ్చేసాం హైదరాబాద్ ఎయిర్పోర్ట్. వీడియో షూట్ చేస్తున్నట్టు చూస్తారు కదా మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. నేను కూడా షూట్ చేస్తున్నాను. మా సిస్టర్ మిస్సెస్ అందరూ వెళ్తున్నారు.